హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో అందరికీ వెల్కమ్. ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. సో ఈ మధ్య అయితే స్టాక్ అనేది లిమిటెడ్ అయిపోయింది బికాజ్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ వీటిలో ఆర్డర్స్ రావడం వల్ల. సో ప్రజెంట్ కూడా లిమిటెడ్ స్టాకే ఉందన్నమాట. సో ఇప్పుడైతే ప్రజెంట్ అన్ని ఫిషెస్కి ఫీడింగ్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇదేంటని అనుకోకండి, మొయినా. సో కొంచెం చెత్తగా ఉన్న ఇది ఇందులో మొయినా ఉంటుంది. మొయినా అనేది కలెక్ట్ చేస్తాను అనమాట. సో ఇవేంటి అని అంటే ఇప్పుడు బ్రీడింగ్స్ అనేవి అన్నీ ఒకటి బేబీస్ పెడుతున్నాయి. సో ఇవి ఏం పిల్లలు అంటే కోయి, ఆల్బినో కోయి అనమాట. సో ఆల్బినో కోయి యొక్క బేబీస్. సో ఫిషెస్కి ఫుడ్ అయితే వేస్తున్నాను. సో మొయినా తింటున్నాయి అనమాట. సో మీరు చూడొచ్చు వాటికి టైల్స్ కలరేషన్ అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యింది. సో మీరు గమనిస్తే క్లియర్గా కనిపిస్తుంది. ఫోకస్ అవ్వకపోవచ్చు, బట్ టైల్స్ దగ్గర కలరేషన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇవి 6 బేబీసే పెట్టాయి. సో ఎందుకంటే ఒకే ఒక పెయిర్ అనమాట అది. సో ఆ పెయిర్ కూడా నేను సేల్ చేసేయడం జరిగింది బికాజ్ ఆఫ్ మనకి బేబీస్ ఉన్నాయి కదా, మనం బేబీస్ని బ్రీడ్ చేసి ఇంకొంచెం డెవలప్ చేద్దామని. సో ప్రజెంట్ అయితే బేబీస్ అయితే కలరేషన్ అయితే వచ్చాయన్నమాట. నేను మీకు ఒకటి చూపిస్తాను క్లారిటీగా, మ్యాక్సిమం దొరికితే ఒకటి చూపిస్తాను. సో క్లారిటీగా చూడొచ్చు, వీటికి కలరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. సో ఇవి మెటాలిక్ బ్లూ అనమాట. సో చాలా బాగుంటుంది. సో లైక్ జపనీస్ బ్లూ టైప్ అవి ఉంటాయి అన్నమాట మ్యాక్సిమము. బట్ ఇందులో 2 రకాలు ఉంటాయి, జపనీస్ బ్లూ అండ్ మెటాలిక్ బ్లూ. సో 2 రకాల్లో ఇది ఒక రకం. సో చాలామంది జపనీస్ బ్లూ అని నాకు అంటున్నారు, బట్ జపనీస్ బ్లూ కూడా ఇలానే ఉంటుంది, అది చిన్న వేరియేషన్ ఉంటుంది. ఇది ఏంటనంటే మ్యాక్సిమము దీనికి మెటాలిక్ కలర్ వస్తుంది అనమాట. ఈ ఫిమేల్స్ అనేవి అడల్ట్ సైజెస్. సో ఓకే, సో మెటాలిక్ బ్లూ. సో మ్యాక్సిమం బ్రీడ్కి అయితే ఉంచడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇందులో పర్పుల్ బెర్రీ డ్రాగన్ అనమాట. సో ఇందులో ఉంది. సో ఇవి ఇంకా సెమీ అడల్ట్ సైజెస్, ఇంకా పెరుగుతాయి. పర్పుల్ బెర్రీ డ్రాగన్స్ అంటే చూడొచ్చు మీరు, కలరేషన్స్ అన్నీ ఇప్పుడు ఇంప్రూవ్ అవుతున్నాయి, ఇంకొంచెం పెరుగుతాయి అన్నమాట. అంటే ఇంకా పెరుగుతాయి, అడల్ట్ సైజెస్కి వచ్చినప్పటికి సరిగ్గా వస్తాయి. సో చూడొచ్చు, మొయినా అయితే ఫీడ్ చేస్తున్నాను. ఫుడ్ ఎక్కువగా అయితే లైవ్ ఫుడ్ బాగా తీసుకుంటాయి అబ్బా గప్పీస్. సో నేనైతే బాగా గమనించాను, పెల్లెట్ ఫుడ్ కంటే లైవ్ ఫుడ్ బాగా తీసుకుంటాయి. లైవ్ ఫుడ్ లైక్ మొయినా, దాఫియా, గ్లెండర్ వామ్, మైక్రోవామ్ ఇలాంటివి అయితే బాగా తీసుకుంటాయి. పెల్లెట్ ఫుడ్స్ అయితే అంత బాగా తీసుకుంటాయి, బట్ ఎక్కువగా తీసుకోవన్నమాట, ఇంట్రెస్ట్గా తీసుకో. లైవ్ ఫుడ్ మాత్రం చాలా ఇంట్రెస్ట్గా తీసుకుంటాయి, చాలా ఇంట్రెస్టెడ్గా తింటాయి అన్నమాట లైవ్ ఫుడ్ అయితే. సో నేను గమనించినంతవరకు ఇందులో కూడా బేబీస్ ఉన్నాయి చూడండి. బేబీస్ని ఆ ట్యాంక్లోనే కొంచెం గ్రోత్ చేస్తున్నాను, బట్ చేంజ్ చేసుకోవాలి ట్యాంక్స్, కొన్ని ట్యావెల్స్ ఉన్నాయన్నమాట. సో అందుకే మరి ఇంకా తెద్దాంలే అని చూసేస్తాను. ఇక్కడ టైగర్ గప్పీసు ఈ ట్యాంక్లోకి షిఫ్ట్ చేశాను. ఆ ట్యాంక్ చాలా రోజులు అయింది వాటర్ చేంజ్ చేసేసి అని చెప్పి ఈ ట్యాంక్లో షిఫ్ట్ చేశాను. ఇందులో ప్లాటినం డంబోయర్ బేబీస్ కూడా ఉన్నాయి. సో వీటికి కూడా ఫుడ్ అయితే వేద్దాం. ఆ ట్యాంక్ క్లీన్ చేయాలి, అందుకే ఇందులోకైతే పెట్టేస్తాను అనమాట. మళ్ళీ క్లీన్ చేసినాక అందులోకి పంపించేస్తాను మ్యాక్సిమమ్. టైగర్ గప్పీస్ కూడా చాలా బాగుంటాయి కలరేషన్స్ అన్నీ. ఇవి కూడా బ్రీడ్ చేస్తున్నాం మనం. సో చాలా బాగుంటాయి కలరేషన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. బట్ అంతగా ఇంట్రెస్ట్ పెట్టరు టైగర్ గప్పీస్, బట్ ఇవి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. రీజనబుల్ ప్రైస్కే మనమైతే సేల్ చేస్తున్నాము. సో స్టాక్ కూడా లిమిట్ ఉందబ్బా, అందుకే నేను సేలింగ్ అని చెప్పలేకపోతున్నా. ఇవి కూడా ఉండవో తెలీదు రేపటికి, అలా ఉంది సిచ్యువేషన్. అంటే ఆర్డర్స్కి నేను అంత సప్లై ఇవ్వలేకపోతున్నా, అందుకే ఎక్కువ ప్రమోట్ చేయట్లేదు. సో ఇవి కూడా ఇక్కడ కూడా బేబీస్ ఉన్నాయి. ఇందులో 2 రకాల బేబీస్ అయితే ఉన్నాయన్నమాట.
ఒకటి వచ్చి సిల్వర్ యాడ్ ఉంది, అండ్ అదేవిధంగా వైట్ టెక్స్టో కూడా ఉందన్నమాట. ఇది కోయి టెక్స్టో 2 మెయిల్స్ అయితే నాకు ఉండిపోయి, ఇప్పుడు నేను తెప్పిస్తున్నాను, ఒక 5 పేర్లు తెప్పించి బ్రీడ్ చేస్తాను. ఇది కోయి టెక్స్టో చాలా బాగుంటుంది అనమాట. కోయి టెక్స్టో ఇది. సో ఆల్బినో కోయి అంటే ఇది. సో క్యాప్లా వస్తుంది దీనికి. సో ఓకేనా, ఇదైతే క్యాప్లా వస్తుంది. ఇది కోయి టెక్స్టో అనమాట. అండ్ ఇందులోనైతే మనకి సిల్వర్ యాడో బేబీస్ అయితే పెరుగుతున్నాయి. సో వీటికి కూడా ఫీడ్ అయితే వేద్దాం. ఇవి ఫీడ్ బాగా తీసుకుంటాయి అబ్బా, చూపిస్తాను చూడండి. చాలా బాగా తీసుకుంటాయి ఫీడ్ అయితే. ఇందులో ఉన్నవి ప్లాటినం డంబోయర్. సో ప్లాటినం డంబోయర్ కూడా ఫీడ్ చాలా బాగా తీసుకుంటాయి. అండ్ ఇయర్స్ అయితే క్లియర్గా గమనించవచ్చు. సో బాగా వచ్చున్నది దీనికి. ప్లాటినం డంబోయర్ వెరైటీస్లోని చాలా లైనేజ్ ఉంటుంది, అందులో ఇది ఒక లైనేజ్. సో చూడడానికి అయితే చాలా బాగుంటాయి అబ్బా ఇయర్స్ అనగా, అండ్ నీట్గా ఉంటాయి ఇయర్స్ గట్ట. ఇది ప్లాటినం డంబోయర్ ఫీమేల్ అయితే ఇలా ఉంటుంది అనమాట. టైల్కి కొంచెం రెడ్ కలర్ అయితే ఉంటుంది, అండ్ దీనికి డంబోయర్ అయితే ఉండదు. సో ఫీమేల్కి డంబోయర్ కనిపిస్తుంది కానీ లైట్గా ఉంటుంది అనమాట, అంటే ట్రాన్స్పరెంట్ కలర్లో ఉంటుంది. అండ్ వీటికి మాత్రం వింగ్స్ బాగుంటాయి. ఇది దొరికే ఛాన్స్ తక్కువ, కానీ చూడండి వింగ్స్ అయితే చాలా బాగుంటాయి దీనికి. ఇలా వింగ్స్ వస్తాయి అన్నమాట. సో ఇంకా డెవలప్ అవుతాయి వింగ్స్. ఇది జస్ట్ జోనోస్ సైజ్ కాబట్టి ఇంకా వింగ్స్ డెవలప్ అవ్వలేదు, కానీ లేకపోతే ఇంకా సూపర్గా డెవలప్ అవుతుంది అనమాట. చూడొచ్చు వింగ్స్ అయితే చాలామంది చిన్నగా ఉన్నాయి అంటున్నారు, కానీ ఇది షార్ట్ లైనేజ్, అంటే షార్ట్ ఇయర్ లైనేజ్ అనమాట. కొందరికి లాంగ్ నస్తాయి, కొందరికి షార్ట్ నస్తాయి. ఇందులో వైట్ టెక్స్టో మొత్తం ఫిమేల్సే ఉన్నాయి, మెయిల్స్ అయితే లేవన్నమాట. వాటర్ చేంజెస్ చేయకపోవడం కొంచెం డ్యామేజ్ అయ్యాయి. సో మొత్తం ఫిమేల్సే ఉన్నాయి. ఇదిగోండి ఈ ట్యాంక్ నేను మొత్తం ఇది చేయాలన్నమాట, క్లీన్ చేయాలి. సో మ్యాక్సిమం మొత్తం చెత్త అయిపోయింది. మ్యాక్సిమం చేద్దాం ఫ్రీ టైంలో, అందుకే అది వాటిని షిఫ్ట్ చేసేసాను, పక్క ట్యాంక్లోకి షిఫ్ట్ చేసేసాను. సో ఓకే, సో మ్యాక్సిమం అన్నీ చూపించేస్తాను అనుకుంటున్నా. ఇవి రెగ్యులర్ వెరైటీస్ అండి, ఇవి చూపించాల్సిన అవసరం లేదు. అండ్ రెగ్యులర్గా ప్లాటీస్ మన దగ్గర బ్రీడ్ అయ్యి గ్రూమ్ అయినవి అనమాట ఇవి. సో ప్లాటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇవి ఆల్రెడీ కిందటి వీడియోలో చూపించాను, మళ్ళీ ఈ వీడియోలో ఏం చూపిస్తామని చెప్పి చూపించట్లేదు. దొరికే ఛాన్స్ చాలా తక్కువ, కాకపోతే మంచి కలరేషన్ అనమాట. చూడవచ్చు బాగా గ్రోత్ అయ్యి. ప్లాటీస్ అసలు బ్రీడ్ చేయను అనుకున్నా, కానీ సో సరదాగా చేసి కొంచెం అందులో బ్రీడింగ్లో కూడా సక్సెస్ అయ్యింది. అండ్ మీకు డార్క్ డ్రాగన్ డంబోయర్ అయితే ఇప్పుడు చూపిస్తాను. ఇదే డార్క్ డ్రాగన్ డంబోయర్. సో చాలా మంచి స్ట్రైన్ అనమాట, సూపర్ స్ట్రైన్. నా ఫేవరెట్ స్ట్రైన్ ఏదైనా ఉందంటే అది ఇది డార్క్ డ్రాగన్ డంబోయర్. చాలా బాగుంటాయి అబ్బా చూడ్డానికి మాత్రం. కలరేషన్స్ అన్నీ చూడొచ్చు, మీరు గమనించండి ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. డ్రాగన్ ప్యాటర్న్ వస్తుంది, మీరు గమనించండి. ఇదన్నమాట ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ నేను ఒక చిన్న కాన్సెప్ట్ అనుకుంటున్నాను, ఎవ్రీ సండే ఒక
మనం అప్పుడు ఒక వ్లాగ్స్ చేసేవాళ్ళం, సండే వ్లాగ్ అని చెప్పి ఒక ఎపిసోడ్ వైజ్ సండే వ్లాగ్ 1, ఎపిసోడ్ నెంబర్ 1, ఎపిసోడ్ నెంబర్ 2, సండే వ్లాగ్ 2 అలా అయితే చేశాం కదా. అండ్ సండే రోజు ఒక వ్లాగ్ అయితే మీకు అప్లోడ్ చేస్తాను. ఇది జస్ట్ ఏంటంటే ఫామ్ అప్డేట్ అనుకోండి, బట్ నెక్స్ట్ నుండి వీక్లీ వన్స్ ఒక వ్లాగ్ టైప్ పెడతాను. అండ్ నార్మల్గా ఫామ్ అప్డేట్స్ రెగ్యులర్గా వస్తాయి అనమాట. అండ్ నిన్నే వాటర్ చేంజ్ చేస్తాను, మీకు చూపిద్దాం అనుకున్నా కానీ సో మొత్తం తీలేపాను అనమాట. అంటే ఎలా వాటర్ చేంజ్ చేయాలి ఏంటి అనేది నేను తీలేపాను. బట్ నెక్స్ట్ వ్లాగ్లో నేను ఖచ్చితంగా వాటర్ చేంజెస్ ఎలా చేయాలి ఏంటన్నది కంప్లీట్గా చెప్తాను అనమాట. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.